పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అప్పుడే ఈ సంవత్సరం మొదలయ్యి 9 రోజులప్పుడే గడిచిపోయింది. సంవత్సరాలు మారిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, కానీ మన కష్టాలు మన శ్రమలు మాత్రం అలాగే ఉంటాయి. రోజులు మారితే కానీ మన పరిస్థితులు మాత్రం ఏమాత్రం కూడా మారవు. పోయిన సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా ఆ సంవత్సరంలో ఉన్న కష్టాలు ఈ సంవత్సరంలో ఉండవని చెప్పడానికి లేవు. ఈ సంవత్సరంలో కూడా కష్టాలు అనేవి మన జీవితాల్లో ఉంటాయి. కాకపోతే మనుషులు మనం మాత్రమే మారుతూ ఉండాలి. వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుతాము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే స్వయంగా దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతను నా ఇష్టానుసారుడైన మనుషుడు. నేను యెషయా కుమారుని కనుగొంటిని, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అని స్వయంగా దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు కదా, ఇప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పి. మరి దావీదు జీవితంలో కష్టాలు శ్రమలు ఏమీ రాలేదా చెప్పండి? కష్టాలు సంవత్సరాలు మారుతూ ఉంటాయి, కానీ శ్రమలు మాత్రం వస్తూ ఉంటాయి. గడిచిన సంవత్సరంలో ఎవరైనా మనకు ఒక 5,000 అప్పిచ్చారనుకోండి, ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేసింది కదా, పాత సంవత్సరం పోయింది కదా, ఇంక నువ్వు ఆ అప్పు తీర్చక్కర్లేదులే అని ఎవరైనా అంటారా? సంవత్సరం పాతకి వెళ్ళిపోయినా కానీ అప్పు అనేది తీర్చాలి. ఇప్పుడు దావీదు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు కాబట్టి అతనికి శ్రమలేమి అతని జీవితంలో రాలేదా? ఇష్టానుసారుడైన మనుషుడే అయినప్పటికీ చాలా శ్రమలు అతని జీవితంలో వచ్చాయి. ఎన్నో కష్టాన్ని అతడు ఎదుర్కొన్నాడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అయినంత మాత్రాన శ్రమలు రాకుండా ఉండవు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, దేవుడే చెప్తున్నాడు కదా ఇతను దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడని. ఇప్పుడు దేవుడికి ఇతను ఇష్టానుసారుడైన మనుషుడైతే ఇప్పుడు దేవునికి ఇష్టమైపోతే ఇంకితని జీవితంలో లోట్లు ఏముంటాయి? లోటు పట్లు ఏమి ఉండవు కదా. దేవుడే తన పక్కకు వచ్చి నిలబడతాడు కదా, దేవుడే తన భుజం మీద చెయ్యేసి తన పక్కనే నడుస్తాడు కదా, అతను మోకరించగానే దేవుడు ప్రత్యక్షమైపోతాడు కదా. లేకపోతే దావీదు పిలగానే దేవుడు బాబు నేను ఉన్నాను ఏంటని చెప్పేసి అంటాడు కదా. మరి ఇప్పుడు దేవుడే వచ్చి తన పక్కన నిలబడినప్పుడు, దేవుడికి ఇష్టానుసారుడిగా ఉన్నప్పుడు ఇంకెందుకు కష్టాలు వస్తాయి, ఇంకెందుకు శోధన వస్తాయని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడికి మనము ఇష్టానుసారంగా ఉన్నప్పటికీ, దేవుడికి మనము నచ్చినప్పటికీ కూడా కష్టాలు శ్రమలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మనం అనుకోవచ్చు, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను కదా, మరి దేవుడికి నేను కానుకలు ఇస్తున్నాను కదా, మరి నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి మనము అనుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు, శ్రమలు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు దేవుడు నా చేయి విడిచిపెట్టాడు కాబట్టి ఈ శ్రమలు నాకు వస్తున్నాయని చెప్పేసి అనుకుంటారు. కానీ దావీదును చూసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతున్నాడు అన్నట్టుగా వాక్యంలో మనము చూడగలము. చూడండి, 2 సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇప్పుడు దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. దావీదు దేవుడు విడిచిపెట్టలేదు. దావీదు నువ్వు నా ఇష్టానుసారుడైన మనుషుడివి అని చెప్పి దేవుడే చెప్తా ఉన్నాడు. అంతేకాదు దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. మరి దావీదు దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడే అయినా దేవుడు దావీదుకు తోడై ఉన్నా అతని జీవితంలో కూడా శ్రమలు అనేవి వచ్చే శ్రమల్ని ఎదుర్కొన్నాడు. కాబట్టి మనం అనుకోవచ్చు, నేను దేవుడి మందిరానికి వెళ్తున్నాను, దేవుడు ఆజ్ఞలన్నింటినీ కూడా నేను పాటిస్తున్నాను, సేవకులు ఏది చెప్తే అదే తూచి తప్పకుండా అన్ని కూడా నేను
పాటిస్తున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ఉపవాసం ఉంటున్నాను, దేవుడికి ఎన్నో పనులు నేను సమర్పిస్తూ ఉన్నాను, అయినా శ్రమలు నా జీవితంలో వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. పైగా మనం మరొక మాట కూడా అనుకోవచ్చు, మరి దేవుడికి ఇష్టానుసారంగా జీవించిన, మరి దేవుడికి ఇష్టమైన, దేవుడు మనకు తోడుగా ఉన్నా కూడా శ్రమలు వస్తే ఇంకెందుకు నేను మందిరానికి వెళ్ళడం, ఇంకెందుకు ప్రార్థన చేయడం, ఇంకెందుకు కానుకలు ఇవ్వడం, ఇంకెందుకు ఉపవాసం ఉండడం అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మనం ఒక విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే శ్రమలు మనకు వచ్చినప్పటికీ కూడా శ్రమల్లో దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దావీదు అనుకున్నాడు, ప్రభా నాకు ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, ఎన్ని శ్రమలైనా పర్లేదయ్యా, నువ్వు నన్ను చెయ్యి విడిచిపెట్టేవాడివి కాదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. దావీదు నిజానికి ఇష్టడు కాబట్టి ఏది చెప్తే అది దేవుడు చెయ్యొచ్చు. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు ఏది చెప్పినా కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుడికి దావీదు ఇష్టం కాబట్టి ఏం చెప్పినా కూడా చేస్తాడు. కాబట్టి దావీదు అడగొచ్చు, ప్రభా నా ఈ బాధ నుంచి విడుదలిచ్చే, ఈ శ్రమలు నా నుంచి తీసివేసి, ఈ కష్టాలు భరించలేకపోతున్నాను, వీటి నుంచి విడుదలిప్పి అని చెప్పేసి అడగొచ్చు. కానీ అలా దావీదు అడగలేదు. కానీ ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను విడిచిపెట్టిన దేవుడు నువ్వు ఉన్నావు, అదే నాకు చాలు అని చెప్పేసి అంటున్నాడు. మనం కూడా ఈ మాట చెప్పగలగాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు మనల్ని, మీ బాధలు మీరు పడండి, మీ కష్టాలు మీరు పడండి, నాకెందుకులే అని చెప్పేసి మన శోధనలో దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఎప్పుడు కూడా మన చెయ్యి పట్టుకుని దేవుడు నడిపించేవాడే ఉన్నాడు. ఇంతకీ దేవుడికి దావీదు ఎందుకు ఇష్టానుసారంగా మారాడు, ఎందుకు ఇష్టడుగా మారగలిగాడు అని మనం ఆలోచన చేస్తే 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా చాలండి. ఇప్పుడు దావీదు దేవునికి ఎందుకు ఇష్టడుగా మారాడు అంటే మొదటిగా మనము గమనించవలసిన విషయం ఏంటి అంటే దావీదు రోషము కలిగినటువంటి వాడు. తన శత్రువుల పట్ల అతను రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడనే విషయాన్ని మనము గమనించవచ్చు. ఇప్పుడు సౌలు ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. ఈ సౌలుకి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు మికాయేలు. కాబట్టి ఇప్పుడు సౌలు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ మీదకి ఫిలిష్తీయులు కొంతమంది విరోధస్తులు వారి మీదకి యుద్ధానికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు సౌలు చెప్తా ఉన్నాడు, ఎవరైతే యుద్ధం చేసి గెలుస్తారో, ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు గెలిపిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి సౌలు బహుమానం కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఫిలిష్తీయుల్లో బలవంతుడైనటువంటి గొలియాతు ఉన్నాడు. ఇప్పుడు ఈ గొలియాతు ఎలాంటి వాడు అంటే చాలా బలము కలిగిన వాడు, చాలా ఎత్తు కలిగిన వాడు. కాబట్టి అతను ఎంతో యుద్ధ నేర్పరి. కాబట్టి అతను యుద్ధం చేసి ఓడిపోయిన వారు ఎవరు కూడా లేరు. అతను ఎవరితో యుద్ధం చేసినా అందరూ కూడా ఓడిపోయిన వారే, ఇతను మాత్రమే గెలిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు యుద్ధంలో ఇంత పరాక్రమశాలి అయినటువంటి గొలియాతును చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యుద్ధం చేయడానికి భయపడుతూ ఉన్నారు. పైగా సౌలు ఇప్పుడు గొలియాతు ఒక సవాలు ఇశ్రాయేల్ ప్రజలకి ఇసురుతా ఉన్నాడు. ఏంటి అంటే నాతో యుద్ధం చేసి ఒకవేళ మీరు గెలిస్తే మా రాజ్యాన్ని మీరు తీసుకుని మమ్మల్ని పరిపాలించండి, మేము మీకు దాసులమై ఉంటాము. ఒకవేళ మా చేతులు మీరు ఓడిపోతే మీ రాజ్యాన్ని మాకు ఇవ్వండి, మీరు మాకు దాసులై ఉండండి అని చెప్పేసి ఒక సవాలు గొలియాతు విసురుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ సవాలు విన్న తర్వాత ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. యుద్ధం చేయడానికి వారు ముందుకి ఎవరు కూడా అడుగు వేయలేకపోతా ఉన్నారు. నిజానికి ఆ యుద్ధ భూమిలో సౌలు ఉన్నాడు. సౌలు కూడా చాలా బలవంతుడే, అతను కూడా ఉన్నాడు. తర్వాత దావీదు యొక్క అన్నలు కూడా ఉన్నారు. అన్నలు కూడా చాలా బలవంతులే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా ఈ సవాల్ని విసిరిన తర్వాత ఆ మాట విని ఎవరు కూడా అతనితో యుద్ధం చేయడానికి, అతని ఎత్తుని చూసి, అతని రూపాన్ని చూసి, అతని బలాన్ని చూసి ఎవరు కూడా ముందుకి అడుగు వేయకుండా అందరూ కూడా ఆగిపోయి ఉన్నారు. అదే సమయంలో దావీదుని తన తండ్రి తన అన్నలకి ఆహారం ఇచ్చి రమ్మని చెప్పి అతనికి ఆహారం ఇచ్చి ఆ యుద్ధ భూమిలోకి తండ్రి పంపించాడు. పంపించినప్పుడు దావీదు యుద్ధ భూమిలోకి తన అన్నలకి ఆహారం ఇవ్వడానికి
ఆ ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ జరిగేటటువంటి ఈ యుద్ధాన్ని దావీదు చూస్తా ఉన్నాడు. చూసిన తర్వాత అతను అడుగుతా ఉన్నాడు, ఇప్పుడు యుద్ధం చేసి గెలిస్తే ఏ బహుమానం రాజిస్తానన్నాడు, ఏ బహుమానాన్ని ప్రకటించాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఇతను మనం గమనించినప్పుడు దావీదు ఎలాంటి వ్యక్తి అంటే తన శత్రువు పట్ల రోషం కలిగినటువంటి వ్యక్తి. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుదాము. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగగా, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దావీదు అంటున్నాడు, అక్కడ కొంతమంది ప్రజలను అడిగాడు కదా, ఈ యుద్ధం చేస్తే అతనితో యుద్ధం చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని అతన్ని జయిస్తే ఇప్పుడు రాజు ఏ బహుమతి ఇస్తానన్నాడు అని చెప్పేసి అడిగి అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని తుణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఇశ్రాయేల్ అనగా దేవుని ప్రజలు కదా, ఇప్పుడు దేవుని ప్రజల్ని తుణీకరించడానికి ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఈ దేన్ని చూసి ఇతని గర్వము, ఎందుకు ఇతను గర్విస్తూ ఉన్నాడు, ఇతని యొక్క అతిశయం ఏంటి, ఇతను దేన్ని చూసుకుని ఇంత గర్వపడతా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అడిగి ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడిని జయిస్తే మనకు వచ్చేటటువంటి బహుమానం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. దావీదు రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు రోషము కోపం అంటే ఒకటేనా చెప్పండి? కోపం రోషం రెండు ఒకటేనా? కోపం వేరు, రోషం వేరు, రెండు కూడా ఒకటి కాదు. ఇప్పుడు కోపం అనుకోండి, అమ్మ అన్నం వండింది అనుకోండి, కూర వండింది, ఇప్పుడు ఆ కూర బాగాలేదనుకోండి, రుచిగా లేదు, రుచిగా లేకపోతే ఆ ప్లేట్ పిల్లలు దోసేస్తారు, దోస్తే అది కోపం, అంతేగాని అది రోషం కాదు. ఇప్పుడు రోషం అంటే ఏంటి అంటే, ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 10th క్లాస్ చదువుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు 10th క్లాస్ చదివేటటువంటి అబ్బాయితో తండ్రి అంటున్నాడు, ఎలా చదువుతున్నావు, పక్క పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, నువ్వెలా చదువుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఇప్పుడు ఆ కుమారుడు అంటాడు, నాన్న బాగానే చదువుకుంటున్నానని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు తండ్రి అంటాడు, సరే ఎంత బాగా చదువుతున్నావో పరీక్షలు రాసిన తర్వాత చూస్తాను, అప్పుడు తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటాడు. సరే పరీక్షల సమయము రానే వచ్చింది. ఇప్పుడు కుమారుడు తల్లితో తండ్రితో చెప్పి, నాన్న అమ్మ నేను పరీక్షకి వెళ్తున్నానని చెప్పి పరీక్షకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 5 రోజులు 6 రోజులు పరీక్షలు రాస్తాడు, పరీక్షలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేటటువంటి సమయము, రిజల్ట్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతాడు తండ్రి, పాస్ అయ్యావా బాబు, ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, లేకపోతే థర్డ్ ర్యాంకా, ఏమొచ్చిందని చెప్పేసి తండ్రి అడుగుతాడు. కానీ అడిగిన తర్వాత తల్లి చెప్తా ఉంటది, ఆ 2 పోయే అంటలండి, ఏమి అనకండి అని చెప్పేసి తల్లి చెప్తుంది. ఇప్పుడు తల్లి చెప్పినప్పుడు తండ్రి అంటాడు, బాగా చదివేశానని చెప్పావు కదా, ఎంత బాగా చదివావో అర్థమైందిలే, నీకు నేను ఎంతో కష్టపడి, ఎంతో ఎండలో కష్టపడి, చెమటలు గార్చి, ఎంతో బరువులు మోసి నీకోసం ఎంతగానో కష్టపడి నిన్ను చదివించాను, నీకు ఆహారం పెట్టాను, కావాల్సినవన్నీ కూడా ఇచ్చాను. నా పక్క పిల్లలు కూడా వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారో, ఎంత బాగా పాస్ అయ్యారో, వారికి తినడానికి ఆహారం లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, మనకంటే పేదవారు అయినప్పటికీ వారు చాలా బాగా పాస్ అయ్యారు, నువ్వు మాత్రం ఎన్ని ఇచ్చినా పాస్ అవ్వలేకపోయావు, నా పరుగు తీసావని చెప్పేసి తిడతాడు. తిట్టిన తర్వాత ఇంక నీకు చదువు అప్పదులే, నీలాంటి వాడిని తీసుకెళ్ళి ఏ సైకిల్ షాప్లోనో ఏ మెకానిక్ షాప్లోనో పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి తండ్రి అంటాడు. అని తిట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుమారుడికి చాలా మండుతూ ఉంటుంది. మండిన తర్వాత ఇప్పుడు తల్లి వస్తుంది. తల్లి చెప్తూ ఉంటుంది, బాబు ఏం బాధపడుకో, నాన్న ఎలా అన్నాడని, మన మంచి కోసమే కదా తండ్రి చెప్తున్నాడు, మరి మన కోసమే కదా కష్టపడుతున్నాడు, కాబట్టి ఏది చెప్పినా మన మంచికి కదా, నువ్వు బాగా చదువుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనే కదా నాన్న తిడుతున్నాడు అని చెప్పేసి చెప్తుంది. తండ్రి ఏమో ఘాటుగా చెప్తాడు, తల్లేమో ప్రేమగా చెప్తుంది. ఇప్పుడు అయిపోయింది, ఆ సన్నివేశం అయిపోయింది. రాత్రి పడుకున్న తర్వాత కుమారుడి యొక్క బుర్రలో అయ్యా తన తండ్రి తిట్టిన తిట్లే తిరుగుతా ఉన్నాయి, నువ్వు ఎందుకు పనికిరావు, ఇంకా సైకిల్ షాప్లోనో మెకానిక్ షాప్లోనో పెడతాను, ఇంక నువ్వు ఎందుకు పనికిరావని చెప్పి ఆ తిట్టిన తిట్లు మాత్రమే కుమారుడు బుర్రలో తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కుమారుడు అనుకున్నాడు, ఇంకా నేను బాగా చదవాలి, మా నాన్న ఇలా తిడుతున్నాడు కాబట్టి నేను పాస్ అవ్వలేదు అనే కదా మా నాన్న తిడుతున్నాడు, అదే నేను పాస్ అయితే మా నాన్న తిట్టాడు కదా, కాబట్టి ఎలాగైనా నేను
మంచిగా చదువుకోవాలి, ఎలాగైనా నేను పాస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇప్పుడు ఫెయిల్ అయిపోయిన వారందరికీ కూడా మళ్ళీ రెండోసారి రాసే అవకాశము ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు రెండోసారి ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి. పడేటప్పుడు ఈ కుమారుడు అనుకుంటా ఉంటాడు, ఎలాగైనా పాస్ అవ్వాలని చెప్పి తిండిని పక్కన పెట్టి, నిద్రని పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి చాలా కష్టపడి చదివి పాస్ అవుతాడు. ఇప్పుడు ఇదే రోషం అంటే. ఎందుకంటే మన ముందు ఏదైతే ఉందో, మన ముందు ఉన్నటువంటి గురిని మనము చేరుకోవడమే రోషం అంటే. ఇప్పుడు అది కష్టమే అయినా, అది ఎంత ప్రయాసమైనా కూడా పడి, ఎంత కష్టమైనా ఎంత ప్రయాసమైనా కూడా మన ముందున్న దానిని మనము చేరుకోవడమే, దాన్ని మనము సాధించడమే రోషం అంటే. అంతేగాని నువ్వు నన్ను తిట్టావు కాబట్టి ఇంట్లో ఉండను, నేను బయటికి వెళ్ళిపోతాను, లేకపోతే నువ్వు తిట్టావు కాబట్టి అన్నం తిన్నావు, ఇది కాదండి, ఇది కోపం. ఇది ఎందుకు అంటే పనికిమాలిన కోపం తప్ప ఎందుకు కూడా పనిచేయదు. రోషము అంటే ఎంత ప్రయాసం అయినప్పటికీ మన ముందున్న గురిని మనము సాధించగలగడమే రోషము అంటే. ఇప్పుడు మనం దీనిని ఆత్మీయంగా మనము ఆలోచన చేస్తే, ఆత్మీయంగా మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నీ భర్త ఉదయమే 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలకు లేచి ప్రార్థన చేయాలి? నీ భర్త 4 గంటలకే లేచి ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వు ఎన్ని గంటలకి ప్రార్థన చేయాలి? ఆ రోషం నీ మనసులో నీకు కూడా కలగాలి. నా భర్త 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నేను 3 గంటలకే లేచి ప్రార్థన చేయాలనేటటువంటి రోషం మీలో ఉండాలి. లేకపోతే మీ అత్తగారు ఉదయమే లేచి 4 గంటలకే ప్రార్థన చేస్తుంది అనుకోండి, మీరు ఎన్ని గంటలకు లేగాలి? కోడలుగా 3 గంటలకే లేచి, మా అత్తగంటే నేను బేగా లేచి ప్రార్థన చేస్తాను, ఆవిడ దేవుడికి మొరపెడతా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, ఆమె కంటే నేను ఎక్కువగా దేవుడికి మొరపెట్టాలి, ఆవిడ కంటే నేను ఎక్కువగా దేవుడికి ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఆవిడ కంటే ముందే లేచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఇద్దరు కలిసి, అత్త కూడా ఇద్దరు కలిసి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే, ఉదయమే లేచి తెల్లారగట్లకి దేవునికి మొరపెడతా ఉంటే, ఇంకా అప్పవాది మీ ఇంట్లో నుంచి పారిపోతాడు. పారిపోతే ఇంక మీ ఇల్లు ఎలా ఉంటుందండి? పరలోకంగా ఉంటుంది. ఎవరైతే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఉదయం లేచి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఇంకా వారు ప్రార్థించేటప్పుడు ఆ ఇంట్లో దేవుని యొక్క అగ్ని మండుతూ ఉంటుంది. మండుతూ ఉన్నప్పుడు ఇంకా అపవాదికి మీ ఇంట్లో చోటు అనేది ఉండదు, ఆ ఇల్లు పరలోకంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఆత్మీయమైన విషయాల్లో మనము రోషం కలిగిన వారిగా ఉండాలి. అంతేగాని భర్త 4 గంటలు లేస్తే ఈ మధ్య అంతా ఫ్యాషన్ అయిపోయింది కదండి. పూర్వకాలంలో అయితే స్త్రీలు త్వరగా లేచేవారంట, పురుషులు తర్వాత లేచేవారంట. కానీ ఇప్పుడైతే పురుషులు త్వరగా లేస్తున్నారు, స్త్రీలు మాత్రం 8 అయిపోయే వరకు 9 అయిపోయే వరకు పడుకొని ఉంటున్నారు. పైగా లేచి టీ పెట్టలేకపోయారండి. ఎవరు టీ పెట్టాలండి? స్త్రీలు పెట్టాల్సి పోయి ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయిపోయింది. కాబట్టి భర్త ఒకవేళ నేను ఒక మాట అన్నాడు అనుకోండి, అది మనము సహించే వారిగా ఉండాలి. ఒక మాట అంటే నేను 14 మాటలు అంటాను, నువ్వంటే నేను ఏమన్నా తక్కువ అని చెప్పేసి 14 మాట కోపంలో అన్నారనుకోండి, ఈ కోపంలో మాటలు పెరిగి కుటుంబాల్లో సంసారాలు విడిపోయే అవకాశం కూడా ఉంది. ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, గన్లో ఉన్న బుల్లెట్ కంటే కూడా మనిషి యొక్క కోపం చాలా ప్రమాదకరమైందంట. గన్నలో బుల్లెట్ మనిషిలోకి వెళ్ళింది అనుకోండి, ఒక మనిషికి తగిలింది అనుకోండి, ఆ మనిషి యొక్క ప్రాణం మాత్రమే పోతుంది. ఒక బుల్లెట్ ఒక వ్యక్తికి తగిలితే ఆ వ్యక్తి మాత్రమే చనిపోతాడు. కానీ కోపంలో ఇంట్లో మాట అనుకుంటూ మాటలు పెరిగాయి అనుకోండి, ఈ కోపం వల్ల కుటుంబమే నాశనం అయిపోయే అవకాశము ఉంది. కాబట్టి కోపాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనము రోషం కలిగి ఉండకూడదు. కానీ దేవుడి విషయాల్లో, ఆధ్యాత్మికమైన విషయాల్లో మనము రోషం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, కోపంను విడిచిపెట్టుము, ఆగ్రహమును తీసుకెసుకున్నాము అని చెప్పేసి సెలవిస్తుంది. మనము కోపాన్ని విడిచిపెట్టి రోషంగా బ్రతకడం అనేది మనం అందరం కూడా నేర్చుకోవాలి. కీర్తనలు 57వ అధ్యాయము 8వ వచనం చదువుతాము. నా ప్రాణమా మేలుకును, స్వరమండలమా సితారా మేలుకునడి, నేను వేకువనే లేచెదను. దావీదు ఎప్పుడు లేస్తున్నాడంటండి? వేకువనే కూడా లేచి దేవునికి మొరపెడతా ఉన్నాడంటండి. ఈ సంవత్సరంలో మనం కూడా వేకువనే లేచి దేవునికి మొరపెట్టడము అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే లేచి ప్రార్థించడం అనేది మనకి అలవాటుగా మారిపోవాలి. దావీదు ఉదయమే వేకువనే లేచి దేవునికి
మొరపెడతా ఉన్నాడు. కొంచెం మంది ఉదయమే లేస్తారు, ఉదయమే లేకపోతే పాలోడు వెళ్ళిపోతాడని చెప్పేసి పాలు ఎంచుకోవడానికి ఉదయమే లేస్తూ ఉంటారు. కొన్ని ఊర్లలో అయితే కుళాయి ఉదయం ఈదుకు ఒక కుళాయి ఉంటుంది, ఇంటి కుళాయిలు ఉండవు కానీ ఈదుకు ఒక కుళాయి ఉంటుంది, అది ఉదయాన్నే ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఉదయాన్నే లేచి నీళ్లు పట్టుకోకపోతే ఇంక వారి అవసరాలకి వాడకానికి నీళ్లు ఉండవు. కాబట్టి ఇప్పుడు నీళ్లు పట్టుకోవడానికి కానీ ఉదయాన్నే లేచి బిందెలు పట్టుకొని నుంచుంటారు. లేకపోతే మనం నీళ్లు పట్టుకోవాలనో లేకపోతే పాలోడు వెళ్ళిపోతాడు అని కాదు. కానీ ఉదయాన్నే దావీదు ఎందుకు లేచాడు? పాలోడు వెళ్ళిపోతాడు, నీళ్ళు అయిపోతాయని లేచాడా? ఉదయాన్నే ఎందుకు లేచాడు దావీదు? దేవుడికి మొరపెట్టడం కోసం, దేవుడితో మాట్లాడటం కోసం లేచి తంబూర్ని సితార్ని చేతితో పట్టుకుని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు ఏ విషయాల్లో రోషం కలిగిన వాడు అంటే ప్రార్థించడంలో రోషం కలిగిన వాడు, దేవుని స్తుతించడంలో రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తిగా అతను మార్చబడ్డాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దావీదు దేవుడికి ఎంతో ఇష్టడిగా బ్రతికాడు. అంతేకాదు తన శత్రువుల పట్ల ఎంతో రోషం కలిగిన వ్యక్తిగా అతను బ్రతికినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దావీదు రోజుకి 3 మార్లు దేవునికి మొరపెట్టేవాడు, అలాగే 7 మార్లు స్తుతించేవాడు. కాబట్టి దేవుని స్తుతించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో మనం కూడా రోషం కలిగిన వారిగా ఉండాలి. దావీదు మొట్టమొదటిగా మనం దావీదు సంగతి ఆలోచించినట్లయితే ఇతను గొర్రెలు కాచుకునేటటువంటి కాపరిగా ఉన్నాడు. గొర్రెలు కాచుకునే కాపరిగా ఉన్నప్పుడు తన తండ్రి యొక్క మందని, గొర్రెల మందని అతను మేపుతా ఉన్నాడు. మేపేటటువంటి ఆ సమయంలో గొర్రెలు తీసుకొని అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది. గొర్రెల దగ్గరికి ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు ఆ ఎలుగుబంటిని పార్లు తోలాడు, దాన్ని గెంటి వేశాడు. తర్వాత రెండోసారి సింహం వచ్చింది. ఈ సింహం వచ్చినప్పుడు మాత్రం ఎదురుగుంటా వెళ్ళి సింహం ఎదుట నిలబడి, ఎవరైనా ఫ్రూట్ వదులుతారో చెప్పండి, సింహం ముందు నిలబడి, సింహం ముందు నిలబడటం అంటేనే చాలా భయం. అది అంత దూరంలో ఉందని తెలిస్తే మనం చాలా దూరం పరిగెడుతూ ఉంటాం. కానీ దావీదు మాత్రం ధైర్యంగా సింహం ముందు నిలబడి 2 దవడలు కూడా పట్టుకుని దాన్ని ఓడబీకి 2 దవడ ఎముకలు విరిచి ఆ నోట్లో ఉన్నటువంటి గొర్రె పిల్లను తీసి సింహాన్ని చంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కదా, ఇప్పుడు దేవుడికి సమస్తము తెలుసు కదా. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడికి వస్తూ ఉన్నాడు. దావీదు అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి దేవుడు వస్తున్నాడు, ఎడారిలో ఉంటే ఎడారిలోకి దేవుడు వస్తున్నాడు, లేకపోతే దావీదు ఇంట్లో ఉంటే ఇంట్లోకి దేవుడు వస్తున్నాడు. ప్రతి స్థలంలోకి కూడా దేవుడు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎలుగుబంటిని పాలదోలడం, ఈ సింహం యొక్క 2 దవడలు కూడా విరగొట్టడం ఇప్పుడు దేవుడు చూశాడు. చూసిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఎలాంటి వ్యక్తే నా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి, ఎలాంటి రాజు అయితేనే బాగుంటుంది అని చెప్పి దేవుడు అనుకున్నాడు. అంతేగాని తన తల్లిలో లేకపోతే తండ్రో ఎవరో నా కుమారుడి యొక్క పరిస్థితి మార్చి ప్రభా అని ఎవరు కూడా దావీదుని వచ్చి ప్రార్థన చేయలేదు. లేకపోతే ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి ఉన్నాడయ్యా అని చెప్పి ఎవరు కూడా రికమెండేషన్ చేయలేదు. కానీ దేవుడే స్వయంగా చూశాడు. కాబట్టి ఇప్పుడు ఈ రోషం కలిగిన వ్యక్తిని దేవుడు చూసి, ఆహా ఇలాంటి వ్యక్తి అయితేనే నా ప్రజల్ని పరిపాలించడానికి సరైన వ్యక్తి అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. రోషం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు అతని దగ్గరికి దిగొచ్చాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం చదువుదాము. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడునై ఉన్నాడు. మన దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన దహించు అగ్నియు అలాగే రోషం కలిగినటువంటి దేవుడై ఉన్నాడంట. అలాగే మనం చూస్తే నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాము. వేరొక దేవుడికి నమస్కారం చేయవద్దు, ఆయన నామమును రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. చూడండి, ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటే మన దేవుడు దహించు అగ్ని అలాగే రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? దావీదు కూడా రోషం కలిగిన వ్యక్తిగా
ఉన్నాడు. కాబట్టి మన దేవుడు రోషం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా రోషం కలిగిన వారిగా మనము ఉండాలి. ఇప్పుడు దావీదు రోషం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు అనుకున్నాడు, నేను ఎలా అయితే రోషం కలిగిన దేవుడో అలాగే దావీదు కూడా రోషం కలిగిన దేవుడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వ్యక్తి అయితేనే నాకు నా ప్రజలను పరిపాలించడానికి ఒక సరైన వ్యక్తి అని చెప్పి అతని దగ్గరికి దేవుడు దిగిరావడం అనేది జరిగింది. దావీదు రోషం కలిగిన వ్యక్తిగా జీవించాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనం కూడా రోషం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థించే విషయంలో కూడా మనకు రోషం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అందరికంటే నా పక్క విశ్వాసి త్వరగా మందిరానికి వెళ్తుంది కదా, ఆమె మందిరానికి వెళ్ళగలిగింది, నేను ఎందుకు ఆలస్యంగా వెళ్ళాలి? ఆమె కంటే నేనే ముందుగా మందిరానికి వెళ్ళాలి, దేవుడికి ముందు నేనే కనిపించాలి అనేటటువంటి రోషం మనలో రావాలి. లేకపోతే నీ పక్క విశ్వాసి, నీ తోటి విశ్వాసి పాటలు బాగా పాడుతుంది అనుకోండి, ఆమె పాడగలిగింది నేను పాడలేను, అంతకంటే నేను బాగా పాడగలగాలి అనేటటువంటి రోషం నీకు రావాలి. ఆవిడ ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేయలేనా, ఆవిడకంటే నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయగలను అనేటటువంటి రోషం మనకి రావాలి. ఈ సంవత్సరంలో మనము రోషం కలిగి జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఇప్పుడు దావీదు ఎలాంటి వాడు అంటే రోషం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని తన శత్రువుల పట్ల అతను రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు గొలియాతును చూసినప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. యుద్ధం చేయడానికి అందరూ కూడా భయంతో ఉన్న సమయంలో ఇప్పుడు దావీదు గొలియాతు ఎదుట నిలబడగలరా లేదా చెప్పండి? దావీదును చూస్తే అతను చాలా చిన్న వయసు, చాలా బాల్యంలో అతను ఉన్నాడు. గొలియాతును చూస్తేనేమో చాలా ఎత్తులో ఉన్నాడు, ఎన్నో ఆయుధాలు అతను ధరించుకుని ఉన్నాడు. ఇప్పుడు దావీదును చూసినప్పుడేమో అతని దగ్గర ఎలాంటి ఆయుధము కూడా లేదు. మరి ఏ ఆయుధాలు లేకుండా అతను ముందు నిలబడి అతన్ని జయించగలడం కష్టమా లేకపోతే తేలిక చెప్పండి? చాలా కష్టం. అయినప్పటికీ కూడా రోషం కలిగిన వ్యక్తిగా అతను నిలబడినట్లుగా మనము వాక్యాన్ని చూస్తూ ఉంటాం. మనం కూడా ఎందుకు ఇతను ఇంత రోషం కలిగిన వ్యక్తిగా నిలబడ్డాడు అంటే దేవుని యొక్క అభిషేకం ఇతని తల మీద ఉంది. హల్లెలూయా. దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు దావీదును నేను ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని అభిషేకించు అని చెప్పి సమూయేలుతో దేవుడు చెప్పినప్పుడు సమూయేలు తన కంబులో మరి ధైర్యాన్ని నింపుకొని మరి యెష్షయికు ఇంటికెళ్ళి దావీదు యొక్క అన్నల సమక్షంలో అలాగే తన తండ్రి యొక్క సమక్షంలో మరి సమూయేలు దావీదుని అభిషేకించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అభిషేకం కలిగిన వ్యక్తి కాబట్టి అంత గొప్ప కార్యము ఎలా చేయగలిగాడు, అంత గొప్ప వ్యక్తిని ఎలా జయించగలిగాడు అంటే అతని మీద ఉన్నటువంటి అభిషేకం మాత్రమే కారణమై ఉంది. కాబట్టి ఈ అభిషేకం ఈ సంవత్సరంలో మనం కూడా పొందుకోగలిగిన వారిగా ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చి ప్రభా నా కష్టాలన్నింటినీ తీసిపోయి లేకపోతే ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వని చెప్పి మనం ప్రార్థన చేయకూడదండి. ఎప్పుడు చేసే ప్రార్థనే కానీ అలాంటి ప్రార్థన మనం చేయకూడదు. కానీ ప్రభా నాకు కష్టాలు ఉన్నాయి నీకు తెలుసు, నాకు బాధలు ఉన్నాయి నీకు తెలుసు, కానీ ఇంకా ఎప్పుడు కూడా ఉండేవే కానీ ప్రభా నీ అభిషేకం నాకు ఇవ్వి, నన్ను అభిషేకించు అని చెప్పి మనము ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. మనము ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు దావీదు మీద దేవుని యొక్క అభిషేకం ఉంది కాబట్టి అతన్ని జయించడం అనేది జరిగింది. ఇప్పుడు నువ్వు కూడా ఈ అభిషేకంతో ప్రార్థన చేస్తే, అభిషేకం మిమ్మల్ని ప్రార్థన చేస్తే అభిషేకంతో పాటు దేవుడు అన్ని కూడా నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. దేవుడు మాట ఇచ్చే ఆయన తప్పేవాడు కాదు. మనుషులైతే మాట ఇస్తూ ఉంటారు, అది తప్పుతారు, కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చాడు అంటే ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మొదట నా రాజ్యంలో నా నీతిని మీరు మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు ఒకవేళ మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి వివాహం చేశారనుకోండి, వివాహం చేసిన తర్వాత ఇప్పుడు 5 రోజులకు కానీ 6 రోజులకు కానీ సార్ పెట్టి పంపిస్తారు కదండి. సార్ పెట్టేటప్పుడు మంచం కొనాలి, డబుల్ కెట్ కొనాలి, సింగిల్ కట్ కొనాలి, డైనింగ్ టేబుల్ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, ఏసీ కొనాలి, అన్నీ కూడా నీ బిడ్డ యొక్క సంసారానికి ఏం కావాలో ఏం పెట్టి పంపించాలో అన్నీ కూడా నీ కుమార్తె అడిగితేనే ఇస్తారో చెప్పండి? అన్నీ కూడా అడగకుండానే మీరు ప్లాన్ చేసుకుంటారు, ఇది కొనాలి ఇది కొనాలి అని చెప్పి అన్నీ కూడా ప్లాన్ చేసి అన్నీ కూడా కొంటారు కదా. ఒకవేళ మిక్సీ తక్కువైంది అనుకోండి, అయ్యి బాబాయ్ మిక్సీ తక్కువైంది, మిక్సీ కొనకపోతే నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళి ఆడించుకుంటుంది, వెంటనే మిక్సీ కొనేయాలని చెప్పి నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా
అప్పు చేసైనా కూడా అన్నీ కూడా కొంటారు. ఎందుకంటే నీ బిడ్డ కాపురానికి వెళ్ళేటప్పుడు ఏం కావాలో అన్నీ కూడా నీకు తెలుసు. అడగకుండానే నువ్వు నీ పిల్లలకి అన్నీ ఇస్తున్నావు కదా. మరి దేవుడు నీ పిల్లలకు నువ్వు అన్నీ ఇచ్చేటప్పుడు, మరి మన కుమార్తెలకు అన్నీ ఇచ్చేటప్పుడు, మరి నీవు నేను దేవుని యొక్క కుమార్తెలు కదా. మరి ఆయన కుమార్తెలకి దేవుడు అన్నీ ఇస్తాడా కూడా చెప్పండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, పోయము, కోటలలో ధాన్యము కూర్చుకున్నాము, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు అంతకంటే శ్రేష్ఠులు కాదా? ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అనే చింత మీకు అవసరం లేదు కదండి. దేవుడు అన్నీ కూడా మనకి ఇస్తాడు. మీ పిల్లలకి రొట్టెని అడిగితే మీరు రాతనిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇచ్చినప్పుడు, మరి దేవుడు రోషం కలిగిన వాడై ఉండి మరి మీరు అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు కదండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడగండి, నేను అది మీకు ఇస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. మరి ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి మనం ఏది అడిగినా కూడా ఆయన ఇస్తాడు. అయితే ఆయన నీతిని, రాజ్యాన్ని మాత్రమే మనము మొదట వెతకాలి. కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఈ సంవత్సరంలో మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి అడిగేదానికంటే ముందే మనము ఒక ప్రార్థన అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే, ప్రభు నీ అభిషేకాన్ని నాకు ఇవ్వు, నీ అభిషేకం నా తలపైన ఉంచు అనేటటువంటి ప్రార్థన మనము చేయగలగాలి. మనం ఎప్పుడైతే దేవుని అభిషేకంతో నింపబడి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం మన తలపై ఉంటుందో, అప్పుడు అపవాది మన ఎదురు నుంచి పారిపోతాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు కదండి. ఇలాంటి అపవాది మన ఎదురు నుంచి పారిపోవాలి అంటే మనము దేవుని అభిషేకాన్ని మనము పొందుకోగలగాలి. 2026 సంవత్సరంలో ప్రభా నేను రోషంగా బ్రతుకుతాను, నా శ్రమలు ఎన్నున్నా పర్లేదు కానీ నువ్వు నాకు అభిషేకం ఇవ్వు అనే ప్రార్థన మనము చేయగలగాలి. అప్పుడు అపవాది మన కాళ్ళ కింద తొక్కబడతాడని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదువుతాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, సాతాన్ని మీ కాళ్ళ కింద చితక తొక్కాలని చెప్పేసి అంటా ఉన్నాడు. యేసు ప్రభువు సిలువకి అప్పగించబడేటటువంటి ఆ సమయంలో, తోటలో దేవుడు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ సమయంలో ఒక పాము యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదాలతో ఆ పామును తొక్కడం అనేది జరిగింది. ఇప్పుడు మన తండ్రి రోషం కలిగిన దేవుడు ఆయన సాతాన్ని, పాము అనగా సాతాన్ కదండి, ఇప్పుడు ఆ సాతాన్ని ఆయన కాళ్ళ కింద శీఘ్రముగా ఆయన చితక తొక్కేశాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా సాతాన్ని చితక తొక్కే వారిగా ఉండాలి. కానీ అపవాది మన కాళ్ళ కింద ఉండాలి, కానీ సాతాను మన కాళ్ళ కింద ఉండాలి. కానీ ఈ రోజున సాతాను మన కాళ్ళ కింద ఉండడం కాదు, కానీ మనమే దాని కాళ్ళ కింద ఉంటున్నాం. అపవాది చేత మనము అపవాదికి స్నేహితులుగా మనం మార్చబడిపోయినట్లుగా పరిస్థితి ఉంటుంది. అపవాది మనకి కోపాన్ని వెప్పిస్తూ ఉంటుంది. అపవాది అంటూ ఉంటుంది, నీకు శ్రమలు వచ్చాయి కదా, దేవుడిని ఎందుకు నువ్వు ఆరాధించడం, నీకు శ్రమలు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన దేవుడిలోంచి వెనకలాగేటటువంటి పని చేస్తూ ఉంటుంది. కానీ శ్రమలు ఎవరికి లేవు చెప్పండి? ప్రపంచంలో అందరికీ కూడా శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేదు అని చెప్పేటటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎంత పెద్ద నాయకులు అయి ఉండొచ్చు, లేకపోతే ఎన్ని విమానాల మీద తిరిగినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎన్నున్నా కూడా శ్రమలు అనేవి అందరికీ కూడా ఉన్నాయి. శ్రమలు లేదు అనే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఇంట్లో కొంచెం మందిని చూసినప్పుడు ఇల్లు ఎంతో బాగుంటుంది, బంగారు వస్తువులు ఎన్నో ఉంటాయి, వారు తినేటటువంటి ప్లేట్లు కూడా బంగారంతో ఉంటాయి. మరి అంత ధనికుల కుటుంబంలో కూడా శ్రమలు అనేవి ఉన్నాయి కదండి. మరి శ్రమలు అనేవి ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయి. పాత రోజులు వెళ్ళిపోయాయి కదా, ఇంక కొత్త రోజుల్లో శ్రమలు రావడానికి లేదు. కానీ ఈ కొత్త సంవత్సరంలో కూడా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో మనల్ని విడిచిపెట్టని దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనము గమనించాలి. శ్రమలు వస్తే వచ్చే కానీ ప్రభా నన్ను విడిచిపెట్టని నువ్వు ఉన్నావు, నాకు అది చాలు, కానీ నన్ను నువ్వు అభిషేకించు అని చెప్పి దేవుని అభిషేకాన్ని మనం పొందుకోగలిగిన వారిగా
ఉండాలి. దావీదు ఎందుకు గొలియాతును జయించగలిగాడు అంటే అతను రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. వెనకడుగు వేసే వ్యక్తిగా, పిరికితనం కలిగిన వ్యక్తిగా లేడు, కానీ రోషం కలిగి ముందుకు సాగిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో నువ్వు కూడా తీర్మానం చేసుకో. ఏంటి అంటే ప్రభా, ఎన్ని ఆదివారాలు అయితే ఉన్నాయో ఈ సంవత్సరంలో, ఎన్ని శుక్రవారాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా ఏ ఒక్క వారం కూడా నేను మానకుండా మందిరానికి వస్తాను అనేటటువంటి రోషం మనకి ఉండాలి. లేకపోతే ప్రతి శుద్ధి కూటానికి కూడా నేను మానకుండా వస్తాను అనేటటువంటి రోషం మనకి ఉండాలి. ప్రభా, నీలో ఎదుగుతాను అనేటటువంటి రోషం మనకి ఉండాలి. ఈ ఆధ్యాత్మికమైన రోషాన్ని మనం కలిగి ఉండాలి. అంతేగాని కోపం కాదండి. ఎవరో ఏదో ఒక మాట అంటే వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ ఇంటి మెట్లు ఇంకా నేను ఎక్కను, ఇది కాదండి. లేకపోతే ఎవరో ఏదో అన్నారు ఇంకాతో నేను మాట్లాడను, ఈ రోషం కాదు. కానీ దేవుడి విషయంలో, ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం రోషం కలిగి ముందుకు సాగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము.